శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమ. 2025-26 విశ్వావసనామ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది తెలుసుకునే రోజు. ముందుగా సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వా ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం 1వ పాదం కలిపి సింహరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 పరిస్థితి. ఇకపోతే ఈ రాశి వారికి 18-10-25 నుండి 5-12-25 వరకు అంటే 47 రోజుల పాటు గురుడు గోచారరీత్యా వ్యయంలో ఉంటాడు. అట్లాగే కుజుడు వచ్చేసరికి ఇంచుమించుగా 110 రోజుల పాటు కుజుడు జన్మరాశి వ్యయ రాశిలో సంచారం చేస్తుంటాడు. పోతే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం వాళ్ళకి అష్టమ శని, విశ్వావసనామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచారం ప్రారంభమైంది. ఈ అష్టమ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది. అట్లాగే మే 18వ తేదీ నుంచి రాహువు సప్తమంలోకి, కేతువు జన్మంలోకి వస్తున్నారు. పూర్తిగా విశ్లేషణ చేస్తే కనుక గురుడు ఏకాదశంలోకి మే 14వ తేదీని మారుతున్నాడు. ఈ సంవత్సరం మే 14 మిథున రాశిలోకి గురుడు లోహమూర్తిగా ఉంటాడు ఏకాదశంలో. తర్వాత వ్యయంలోనూ 47 సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు సువర్ణమూర్తి అని చెప్పచ్చు. కానీ ఇక్కడ శనివత్ రాహు, కుజవత్ కేతు అనే సూత్రాన్ని బట్టి శని సప్తమ స్థానంలో, కేతు జన్మస్థానంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ సువర్ణమూర్తులు అయినప్పటికీ కూడా శని రాహువులు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పడం వల్ల సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు, కుంభంలో ఉన్నటువంటి రాహు శని యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే జన్మంలో ఉన్నటువంటి కేతు రవి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. సింహరాశి యొక్క అధిపతి అయినటువంటి రవి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ అష్టమ శని, సప్తమ రాహు, జన్మ కేతువు కూడా 3 గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళకి అత్యంత గడ్డు కాలం అనేది చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అష్టమ శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సూత్రం చెబుతాను. ద్వాదశ జన్మాష్టమంచ శని అర్క అంగారక గురవ ధన నష్టం స్థానభ్రష్టం కుర్వంతి ప్రాణ సందేహం ఉన్నారు. ద్వాదశ అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1 జన్మరాశి. ద్వాదశ జన్మాష్టమంచ, అష్టమం అంటే 8. ఈ 3 రాశుల్లో కనుక శని అర్క అంగారక గురవ అంటే శని అంటే శనీశ్వరులు, అర్క అంటే రవి, అంగారక అంటే కుజుడు, గురవ అంటే గురువు కనుక సంచారం చేస్తున్నటువంటి రోజుల్లో ధన నష్టం, ధనాన్ని కోల్పోవడం, స్థానభ్రష్టం అంటే స్థానచలనం రావడం, కుర్వంతి ప్రాణ సందేహం అంటే మృత్యువు దాకా వెళ్ళి వెనక్కి రావడం అనే అంట. అంటే ఏదో ఒక అపాయం, యాక్సిడెంట్లు, హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అనారోగ్య సూచనలు ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి వలన ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త వహించవలసిందే. అట్లాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని వృషభ రాశిని చూడటం వల్ల, కన్యా రాశిని చూడటం వల్ల, ధనుసు రాశిని చూడటం వల్ల శరీరంలో ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి మెడ, కన్యా రాశి కిడ్నీలు, ధనుసు రాశి తొడలు, మీన రాశి పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళకి రుణ బాధలో పెరిగేటువంటి వాతావరణం, సోదర సోదరీలతో విరోధం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, అనుకోనటువంటి ఖర్చులు, మానసిక ఆందోళన, శారీరకమైన రుగ్మతలు ఉండేటువంటి వాతావరణం ఉంది. రావాల్సినటువంటి ధనం సమయానికి రాదు, ఖర్చు అధికంగా ఉండటం వలన రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సాధారణంగా అష్టమ శనిలో అనారోగ్యం మీదే ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అట్లాగే 16/7/2020 నుంచి 25 నుంచి
16/9/2025 వరకు 6 నెలల పాటు రవి వ్యయంలో జన్మంలో సంచారం అవడం వలన శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, అంటే జ్వర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, శిరోభారం, రవికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కలుగుతాయి. అట్లాగే ఆర్థికమైనటువంటి విషయాల్లో చాలా క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. అట్లా 14/4/2025 నుంచి 28/7/2025 వరకు, అంటే 106 రోజుల పాటు కుజుడు వ్యయంలో జన్మంలో సంచారం చేయడం వల్ల ఈ 106 రోజుల పాటు కూడా కుజుడు కూడా దోషంగా ఉన్నాడు. ఎటు చూసుకున్నప్పటికీ కూడా రవి కుజ గురులు అనుకూలమైన స్థితిలో లేరు. గోచారరీత్యా శని, అష్టమ శని, సప్తమ రాహు, జన్మకేతు ఈ గ్రహాలు కూడా అనుకూలంగా, అంటే సింహరాశి వాళ్ళకి 9 గ్రహాల్లో అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఏంటంటే చంద్రుడు, బుధుడు, శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా. కాబట్టి ఈ రాశి వాళ్ళు విశ్వావసునామ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, నిత్యం దేవాలయ దర్శనం, శనికి, గురుడికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించడం, అట్లా మృత్యుంజయ జపం ముఖ్యంగా చేయించడం. అపమృత్యు దోషం పట్టినటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి మృత్యుంజయ శాంతి చేయించుకోవటం తరచూ కూడా ఇట్లా చేసినట్టయితే కనుక ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, వివాహపరంగా అన్ని రకాలుగా కూడా ఈ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ముఖ్యంగా మృత్యుంజయం శనికి, రాహుకి, కేతుకి ఈ 4 కూడా శాంతులు తప్పనిసరిగా చేసుకుని తీరాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్టయితే వాయిదా వేసుకోవడం మంచిది. సోదర సోదరీలతో విరోధాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి అవకాశాలు లేకుండా దూరంగా ఉండటం మంచిది. ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మన ఆస్తులు జాగ్రత్త పెట్టుకోవడం, రుణాలు చేయకుండా, తనఖాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. భారీగా హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది. హామీ పత్రాల మీద సంతకాలు పెట్టకుండా ఉండటం మంచిది. బ్యాంకుల్లో రుణాలు చేసేటప్పుడు కూడా స్వల్పంగా రుణాలు తీర్చుకోవడం అనేది చేసుకోవడం మంచిది. ఎందుకంటే శని, రాహువులు అష్టమ శనిలో ఉన్నటువంటి శని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే అష్టమ శని భాగ్యానికి వ్యయం కాబట్టి దీన్ని రంధ్రస్థానం ఉన్నారు కాబట్టి తండ్రి సంబంధమైనటువంటి చికాకులు కలిగేటువంటి వాతావరణం ఉంది సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా. కాబట్టి తండ్రి ఆరోగ్యం పట్ల, మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అట్లా సింహరాశి వాళ్ళు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యాపారం చేయడం మంచిది. వీళ్ళకి షేర్ మార్కెట్ అంత అనుకూలం కాదు. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా లాభసాటిగా ఉంటుంది, కానీ జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అట్లా విద్యార్థులు శ్రమ పడుతున్నప్పటికీ కూడా ఇంకా అధిక శ్రమని చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అష్టమ శని మతి మరుపుని కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది. అందులో జన్మరాహువు, సప్తమ రాహువు, జన్మకేతు ఇద్దరు కూడా మతి మరుపుని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు అధిక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. వివాహం కానిటువంటి యువతీ యువకులు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గురుడు ఏకాదశంలో వ్యయంలో ఉన్నటువంటి గురుడు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాడు, ముందుకు వెళ్ళవచ్చు. అట్లాగే వ్యవసాయదారులు కూడా ఆశించినంత ఫలితం ఉండదు, కానీ నష్టపోయే పరిస్థితి మాత్రం రాదు. కాబట్టి ఎటు చూసుకున్నప్పటికీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి 2025-26 విశ్వావస సంవత్సరం కొంచెం కష్టమనే చెప్పచ్చు. కాబట్టి దానికి తదనుగుణంగానే శనికి, రాహువుకి, కేతువుకి, గురుడికి శాంతులు చేసుకోవడం, మృత్యుంజయం చేసుకోవడం, శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించుకోవడం, అట్లాగే తరచూ నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఉండటం, నవగ్రహ ప్రదర్శనాలు చేసుకున్నట్టే కనుక శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి మనం సుఖశాంతులతో ఉండగలుగుతాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై హింద్.